పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 16వ తారీఖు ఈనాడు 33వ ఆదివారాన్ని తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఈ యొక్క ఆదివార సందేశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు. భక్తి కీర్తన 98వ కీర్తన 5వ వచనం నుండి 9వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 2వ లేఖ 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుండి 19వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. కొందరు ప్రజలు ఆలయంను గూర్చి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. యుగాంతపు సూచనలు. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరును మోసగింపకుండానట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యం మరి ఒక రాజ్యంపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము మీరు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామం నిమిత్తము రాజు యొద్దకును అధిపతుల యొద్దకును మిమ్ము తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం. మీరు అచ్చట చెప్పవలసిన దాన్ని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు, కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి సామాన్య 33వ ఆదివార సందేశం ఏమనగా, దైవార్చనలు సంవత్సరం చివరి వరకు వచ్చాం. నేటి మనం దివ్య గ్రంథ పఠనాలు మన కడగతుల గురించి ధ్యానించమని ఆహ్వానిస్తున్నాయి. ప్రభు రోజు కొలిమి వలె మండు దినము రాబోచున్నది. 1వ పట్టణము 1వ వచనం. మలాకీ ప్రవక్త అంటే క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. యూదులు కొందరు బబులోను ప్రవాసం నుండి యోదియాకు తిరిగి వచ్చారు. అక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రవాసం తర్వాత ప్రజల్లో మార్పు వస్తుందని ఆశించారు. కానీ ధనవంతులు పేదలను అణగద్రొక్కుచున్నారు. అర్చకులు న్యాయకులు త్రోవ తప్పుచున్నారు. దేవుని యందు భయభక్తులు గల ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారు. మంచివారిని రక్షణ, దుష్టులకు వినాశనం కలుగు రోజు దగ్గరలోనే ఉందని ప్రవక్త వారిని ఓదారుస్తున్నాడు. ఆ రోజు దుష్టులకు మండే కొలిమిలా ఉంటుంది, కానీ దీనులకు దేవుని అండదండలు లభిస్తాయి. ఏనాటికైనా తీర్పు తప్పదు అని అన్ని కాలాల్లోనూ భక్తులు నమ్మారు. ఈ రోజుల్లో దేవుని తీర్పు గురించి దాదాపు అందరూ మర్చిపోతూ ఉన్నారు.
ఏమాత్రం ఎమరుపాటు మంచిది కాదు. యెరూషలేము పతనం. రాయిపై రాయి నిలువని కాలం వచ్చును. సువార్త 6వ వచనంలో యేసు యెరూషలేములో ఎంతో బోధించారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కోడి పిల్లలను దగ్గరకు తీసుకున్నట్లు వారిని చేరపిలిచారు. వారు మారు మనస్సు పొందలేదు. చాలామంది యూదులకు అన్యులైన రోమీలు వారు పరిపాలించడం ఇష్టం లేదు. అందువలన ప్రభు కాలంలోనే రోమీలపై తిరుగుబాటు చేసేవారు. అది తగదని, అలా తిరుగుబాటు కొనసాగిస్తే వారి పతనం తప్పదని ఆయన హెచ్చరించేవాడు. అంతేగాక వారు మతాన్ని మరియు దేవాలయాన్ని ఎందుకు మరిచారు? మతాన్ని బూటకం చేశారు. తమ దేవాలయం గురించి అతిగా అతిశయపడుతూ దాన్ని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను వ్యాపార స్థలంగా మార్చారు. ప్రతి మతం వారు కూడా తాము ఎలా ప్రవర్తించినా వారి మధ్యన ఉంటున్నది దేవాలయాల వలన రక్షింపబడతామనే మూఢనమ్మకంతో జీవిస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఆయన హెచ్చరించినట్లే ఆయన మరణం తర్వాత సుమారు 40 సంవత్సరాలకు అనగా 70 సంవత్సరంలో రోమీలు యెరూషలేమును దేవాలయమును నేలమట్టం చేశారు. ఇది ప్రభు శాపం కాదు, వారి స్వయంకృత అపరాధం. విశ్వాసం, సత్ప్రవర్తన రక్షిస్తాయి కానీ రాతి కట్టడాలు కాదు. యుగాంతం. ఇవన్నీ ఎప్పుడు సంభవించును? 7వ వచనంలో చూస్తూ ఉంటాం. దేవాలయ పతనానికి యుగాంతానికి సంబంధం లేదు. ఇవన్నీ అంటే ఏవన్నీ స్పష్టత లేదు. లోకాంతం మధ్య రెండవ రాకడ, మరి అంతిమ తీర్పును విధించేది మనుష్య కుమారుడు. అయితే ఆ అంశాన్ని స్పష్టమైన భాషలో చెప్పలేదు. దర్శనమిచ్చిన నరుడు మనుష్య కుమారుని వలె ఉంటాడు. ఆ నరుడు క్రీస్తుననే దాంట్లో ఎటువంటి సందేహము ఉండకూడదు. దేవుడు ఒక్కడే మేఘాలను అధిరోహిస్తారని పూర్వ నిబంధనలో పలు మార్పులు తెలుసుకున్నాం. దేవుని కుమారుడు క్రీస్తు మెస్సియాకు అర్హత, హోదా, అధికారం ఉంది. ఈ అంశాన్ని బలపరుస్తున్నట్టుగా వారి శిరస్సున కిరీటం ఉంది. చేతిలో వాడి అయిన కొడవలి ఉంది. కొడవలి పంటను నూర్చడానికి ఉపయోగిస్తారు. ఎలీషా ప్రవక్త నీటిన పడిన గొడ్డల్ని ఒక కొమ్మతో నీటిపై తేలి ఆడుతున్నట్లు చేశాడు. గొడ్డలిని అదుపులో పెట్టుకునేవాడు ఆపదలో పడకుండా ఉండగలడు. ఆయుధాలు ఉపయోగార్థమే కానీ వినాశనానికి కాదు. లేనిచో ఆ ఆయుధమే మనిషిని నరికివేస్తుంది. మనుష్య కుమారుడు కొడవలిని పైరు కోయడానికి ఉపయోగిస్తారు. దుష్ప్రవర్తన ఖండించబడుతుంది. పట్టణాన్ని సమర్థిస్తూ సువిశేషంలో కూడా ఆధారం లభిస్తుంది. పవిత్రమైనది అపవిత్రం అవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు. ఈ షరతు దేవాలయానికి కూడా వర్తిస్తుంది. యేసు దేవాలయంను అపవిత్రం చేసిన వారిపై కఠినంగానే స్పందించారు. లూకాసు సువార్త 20వ అధ్యాయం 45వ వచనం, 46వ వచనం. సృష్టికర్త ఉనికిని మానవుడు దేవుని ఆజ్ఞ ప్రకారం మానవుల మధ్య నిత్యం జీవిస్తూ ఉంటారనే దానికి గుర్తు. ఆ దేవాలయాన్ని అపవిత్రపరిస్తే అంతకు మించిన ఘోర పాపం ఉండదు కదా. క్రీస్తు ఆ దేవాలయం కూలిపోతుందని చెప్పడంలోని అంతరార్థం తెలుసుకోవాలి. క్రీస్తు తన మరణం ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. సుశేషపట్నంలో క్రీస్తు తాను ఎదుర్కొనబోయే శ్రమలు, మరణం పరోక్షంగా ప్రస్తావిస్తూ క్రైస్తవులను వారి విమోచనార్థం ముందుగానే సిద్ధపరిచారు. క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలంటే హింస, బాధలు అనివార్యమవుతాయి. హింసలు, అన్యాయపు తీర్పులు ఎదుర్కొనే సమయంలో ఏ విధంగా స్పందించాలో, ఏమి మాట్లాడాలో క్రీస్తు ప్రభువే తెలియజేస్తారు. కాబట్టి అలజడి, కలవరపాటు పడవద్దు అని చెప్పడం కూడా గమనించదగిందే. ఆ సమయాలు సాక్ష్యాన్ని మేలైన అవకాశాలు. మన విశ్వాసానికి క్రీస్తు విరోధులే కాదు, రక్త సంబంధీకులు, బంధువర్గం కూడా వ్యతిరేకులు అవుతారు.
ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాలు మనకు గొగురుపాటు కలిగించేటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఈనాడు మనతో ముచ్చటించే ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, వీనిని గురించి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. మరి ఇంకొక గొప్ప వాక్యం ఏమిటంటే, మీ తల వెంట్రుకలు కూడా ఊడదు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మీ సహనం మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. మరి ఈ యొక్క వాక్యాలను మనం అనుదినం ధ్యానిస్తూ మనందరం కూడా ధైర్యంతో ప్రభు కోసం ప్రభు వెంట మనం జీవించాలి. ఆయన వాగ్దానం చేశారు, వాటిని నెరవేరుస్తారు అనటలో సందేహము లేదు. మరి అటువంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నప్పుడు భయపడవలదు అని ప్రభు ముచ్చటిస్తూ ఉన్నారు. మనల్ని ధైర్యంతో ఉండమంటూ ఉన్నారు. మరి అనేక మార్లు మన జీవితంలో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటాం. ఏమైపోతుందా, నేనేమవుతానా, నాకు ఈ రోగం వచ్చింది, తగ్గుతుందా లేదా అని. మనందరికీ ప్రభు ఈనాడు ధైర్యపరిచేటువంటి వాక్యం ఏమిటంటే, వాటన్నిటిని చూసి కూడా భయపడవలదు, మీ యొక్క భారాన్ని నా మీద మోపండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి 33వ ఆదివార సందేశం మనల్ని ఏ విధంగా బలపరుస్తూ ఉంది అంటే, అనేక చోట్ల మనం యుద్ధాలు వింటూ ఉన్నాం, నాశనాన్ని వింటూ ఉన్నాం, వరదలు, మరి అనేకమైనటువంటి తుఫాన్లతో మనం సతమతమవుతూ ఉన్నాం, అంటురోగాలతో సతమతమవుతూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని యొక్క దయగల హస్తం, దక్షిణ హస్తం మనపై, మన కుటుంబాలపై ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క వాక్యం వింటున్న మనందరికీ కూడా, మేమందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఎల్లవేళలా కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యంలో కూడా, అవసరాల్లో దేవుని యొక్క కటాక్షం మీ అందరితో ఉండాలని అనుదినం మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యం విని వాక్య సందేశాన్ని ఇతరులతో పంచుకోమని, మరి అనేకమైనటువంటి వాక్యాలతో మీ ముందుకు నేను వస్తూ ఉండగా దయగల దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ